Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. అంగస్తంభనకి అతి ప్రముఖమైన కారణం డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ మీకు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనకి ఎలా అయితే మనకి ఇంతకుముందు చాలా డయాబెటీస్ వల్ల ప్రాబ్లమ్స్లలో మన కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, కళ్ళు ఖరాబ్ అవుతాయి అని చాలా ఎలా అయితే చెప్తారో సేమ్ అంగంలో కూడా ఉన్న రక్తనాళాలు కానీ నర్వ్స్ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరికైనా మీకు అంగస్తంభన సమస్య ఉంది అంటే మొదటిగా చేసుకోవాల్సిన టెస్ట్ మీకు షుగర్ ఉందా లేదా అని. ఒకవేళ ఆల్రెడీ మీకు షుగర్ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్లో లేకపోయినప్పుడు మనకి అంగస్తంభన సమస్య ఖచ్చితంగా వస్తుంది. సో ఎప్పుడైనా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం బెటర్. నాకు అంగస్తంభన సమస్య ఉంది, ఖచ్చితంగా షుగర్స్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సింపుల్గా ఇంట్లో అయిపోయే చిన్న చిన్న చేంజెస్ వల్ల మీరు పెద్ద మేజర్ స్టెప్స్కి వెళ్ళకుండా చూసుకోండి. సో డయాబెటీస్ అండ్ అంగస్తంభన సమస్య వెరీ కోరిలేటెడ్, కామన్గా కలిసే ఉంటాయి. సో షుగర్స్ని కంట్రోల్ చేసుకోండి, ఆటోమేటిక్గా అంగస్తంభన సమస్య సెట్ అయిపోతుంది. ఒకవేళ దీని గురించి ఫర్దర్గా తెలుసుకోవాలంటే నా ఫర్దర్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.